ఏయ్, ఎక్కడున్నావు? ఓయ్ నిన్నే. ఏం చేస్తున్నావే? నాకు కొంచెం కాఫీ తీసుకురా. ఏంటి ఎవరూ పలకడం లేదు? ఇది ఇంట్లో లేదా ఏంటి? అందుకనే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందా? ఇది ఇంట్లో లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇంకా ఇల్లు రెండును ఉంటేనే నాకు తలనొప్పి తెప్పిస్తుంది. అలాంటిదా? ఎక్కడికి వెళ్ళావే? నీకు ఎన్నిసార్లు పిలాలి? నువ్వు లేకపోతే ఇల్లంతా బోర్గా ఉంది. అందుకని అరుస్తున్నాను, ఎక్కడున్నావో ఏంటో అని. వచ్చేసావా? వచ్చానండి. ఇదిగోండి పక్కనే ఉన్న వాళ్ళు జ్యువెలరీకి వెళ్ళారంట. వెళ్తే వాళ్ళు ఒక నగ కొనుక్కున్నారు. చాలా బాగుందండి. నాకు కూడా అలాంటిది కొనండి. మీరు ఎప్పుడు కొంటారో చెప్పండి, అప్పుడు మనం వెళ్దాము. ఇప్పుడు వెళ్ళిపోదామా? ఆ నగ చాలా బాగుంది, నాకు నచ్చింది. నీకు నచ్చుతుంది, నీకెందుకు నచ్చదు? ఇచ్చేవాడిని నేను. నా జోబీలోనే రూపాయి లేకపోతే నీకేమించో నగలు కావాలా? నగలు ఏ నగలు కావాలి? సిగ్గేనా ఉందా ముఖానికి? అదంతా నాకు తెలియదండి. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందే, కొనాల్సిందే అంతే. నాకేం చేస్తారో నాకు తెలీదు. ఇప్పుడు వెళ్ళి మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళవలసిందే. ఏంటి మీరు, మీ మొఖానికి సిగ్గేనే ఉందా? పిల్లం అడిగింది ఇవ్వడం అలాంటిది లేదు. ఇంకా నా మొఖానికి సిగ్గుందా లేదా అని మీరు అడుగుతున్నారు. హా? నీకు అలాగే ఉంటుంది. నీకేటయ్యింది? నీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు, నగలు నగలు అనుకుని ఉంటావు. ఇచ్చేవాడిని నేను, కష్టపడేది నేను. ఇంట్లో తిని కూర్చొని ఉంటున్నావు కదా, నీకెలా తెలుస్తుంది బాధ? నాకు తెలుస్తుంది. నెల నెల ఈఎంఐలు కట్టుకొని, కరెంటు బిల్లులు కట్టుకొని, పాల బిల్లులు కట్టుకొని, గ్యాస్ బిల్లులు కట్టుకొని, ఆ ఇంట్లో రేషన్ వేసుకొని, అవన్నీ నాకు తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? ఆడదనం వేయండి ఎందులో కూడా నీకు ఇది లేదు. మొగుడు దగ్గర డబ్బులు లేవంటే కాముగా ఊరుకోవాలి, అంతేగాని తిరిగి నువ్వు ఆకు సిగ్గులేదా అంటున్నావు. మీ అమ్మ నాన్న నీకు ఇదే నేర్పారా ఏంటి? భార్య అంటే భర్తలో సగం. అంటే కష్టాలు సుఖాలు అన్నీ పంచుకోవాలి. నువ్వు నా సుఖాలే పంచుకుంటానంటే ఎలాగే బాబు? అర్థం చేసుకో. మీరు అలాగే అంటారు. మా అమ్మ నాన్న అక్కడ అన్నీ మంచిగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను అన్నీ ఇక్కడ అడుగుతున్నాను. చూసుకోకపోతే నేను ఎందుకు అడుగుతాను? తెచ్చిన నగలన్నీ అమ్మేశారు కదా. ఏమీ ఎరగనట్టు తిరిగి నాన్న అంటున్నారు. ఇదేమైనా మీకు న్యాయంగా ఉందండి? కొంచెమైనా అర్థం చేసుకోవే. కొన్ని ఎంత పోనీ నేను నీ నగలం మిసినా ఇప్పుడు నా దగ్గర చిల్లు అవ్వలేదే. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి లేట్ చేస్తాం మనం. ఇందులో అర్థం చేసుకో.